హలో దిస్ ఈస్ ఫ్యాన్ ఆఫ్ యానిమే తెలుగు. నేను ఈ రోజు వీడియోలో అయితే సూపర్ క్యూబ్ ఎపిసోడ్ 10 అండ్ అలాగే 11 ని తెలుగులో కంప్లీట్ క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అంతకంటే ముందు నేను లాస్ట్ వీడియోలో అయితే ఇటాచి వర్సెస్ గోజో వారి ఫుల్ పవర్స్ తో ఫైట్ చేస్తే ఎవరు గెలుస్తారా అనేసి వారి ఫుల్ పవర్స్ ని కంపేర్ చేసి వీడియోలో అయితే చెప్పా. ఎవరైనా వీడియో చూడకుండా అయితే వెళ్లి చూసేయండి. అండ్ గైస్, మన వీడియోస్ కి వ్యూస్ బానే వస్తున్నాయి కానీ ఎవరైతే లైక్ అయితే చేయడం లేదు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసేసి మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉంది. అండ్ గైస్, నెక్స్ట్ ఎపిసోడ్ తో అయితే మన సూపర్ క్యూబ్ ఎక్స్ప్లెనేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఐ మీన్ యానిమే అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏ యానిమే ఎక్స్ప్లెయిన్ చేయాలో కామెంట్స్ లో అయితే చెప్పేయండి. ఇక ఎటువంటి లాగ్ లేకుండా ఎక్స్ప్లెనేషన్ అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. వచ్చేసి లాస్ట్ ఎపిసోడ్ లో అయితే ఒక వైల్డ్ బీస్ట్ ని రివీల్ చేస్తాడు కదా. ఆ వైల్డ్ బీస్ట్ అయితే క్యాట్ రూపంలో ఉండి బియర్ పవర్స్ అయితే ఉంటుందనేసి ఆ ఆర్గనైజర్ అయితే చెప్తాడు. ఆ వైల్డ్ బీస్ట్ ని ఓడించిన వారికి అయితే ముందు ఇచ్చిన గోల్డ్ తో పాటు 17 kgs ఎక్స్ట్రా ఇస్తానైతే ఆ ఆర్గనైజర్ అయితే చెప్తాడు. దానితో ప్రతి ఒక్కరు ఇంట్రెస్టెడ్ గా ఉంటారు కానీ మన వ్యాంగ్ అయితే ఏంట్రా వీళ్ళు ఇంత సైకోలాగా ఉన్నారనేసి ఫీల్ అవుతాడు. తర్వాత ఒక ఛాలెంజర్ అయితే డైర్ చేసి ఆ వైల్డ్ బీస్ట్ తో ఫైట్ కి అయితే రెడీ అవుతాడు. తర్వాత ఆ బీస్ట్ అండ్ అలాగే వాడు ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు కానీ ఆ బీస్ట్ అయితే వాడిని ఇగ్నోర్ చేసి ఆ గ్లాస్ ని పగలగొట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. తర్వాత ఆ బీస్ట్ ఆ గ్లాస్ ని బ్రేక్ చేస్తుందేమో అనేసి అక్కడికి వచ్చిన గెస్ట్ అందరూ పారిపోతూ ఉంటారు. దానికైతే ఆర్గనైజర్ మన దగ్గర అబ్సల్యూట్ సెక్యూరిటీ అయితే ఉంది, ఎవరు భయపడద్దని అయితే చెప్తాడు. తర్వాత ఆ ఛాలెంజర్ అయితే ఈ బీస్ట్ కి ఎంత ధైర్యం నన్నే ఇగ్నోర్ చేస్తుందా అనేసి కత్తి తీసుకుని ఆ బీస్ట్ పైకి అయితే వెళ్తాడు. కట్ చేస్తే ఆ బీస్ట్ అయితే ఎగిరేసి వీడి పైన అయితే ప్రత్యక్షం అవుతుంది. బీస్ట్ ఆ ఛాలెంజర్ ని చంపేసి వాడి దగ్గర ఉన్న కత్తిని తీసుకొని ఫైనల్ గా ఆ గ్లాస్ బ్రేక్ చేసేసి పైకి అయితే వస్తుంది. రావడం ఆర్గనైజర్ పైకి అటాక్ చేయడానికి అయితే దుక్కుతుంది. అప్పుడే మిస్టర్ ముర్గన్ అనే వాడు అడ్డం వచ్చేసి దాన్ని అయితే ఇసిరవతలు అయితే వేసేస్తాడు. దానికైతే ఆర్గనైజర్ మిస్టర్ ముర్గన్ కి థ్యాంక్స్ అయితే చెప్తాడు. చేసి అక్కడ గెస్ట్ అందరు ఎక్కడ పడితే అక్కడ పరిగెట్టు ఎలా పడితే అక్కడ అయితే ఉంటారు. అప్పుడే అక్కడికి 4 సూపర్ గార్డియన్స్ అయితే వస్తారు. వచ్చి వాళ్ళల్లో ఒకడైతే ఒక పంచ్ తో అయితే ఆ బీస్ట్ ని అయితే పండబెట్టేస్తాడు. నాకు లాస్ట్ ఎపిసోడ్ లో కనిపించిన ఒక సస్పీషియస్ గర్ల్ అయితే సస్పీషియస్ పన్స్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఆ సస్పీషియస్ పనులు ఏమో కాదు, ఆ బిల్డింగ్ అండర్ గ్రౌండ్ లో ఉన్న ఖజానాని వేసేయడమే. ఆ ఖజానాని వేసేసేటప్పుడు అయితే కొంతమంది గార్డియన్స్ అయితే అక్కడికి వస్తారు. తను ఎలాగో అలాగా వాళ్ళని మేనేజ్ చేస్తాది కానీ వాళ్ళకంటే స్ట్రాంగ్ గా ఉండే గార్డియన్స్ కూడా అక్కడికి వస్తారు. తర్వాత ఆ గార్డియన్స్ లో ఒకడైతే తనని అటాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మన వ్యాంగ్ వచ్చి స్టైల్ గా తన చేపట్టుకుని ఆపేస్తాడు అటాక్ ని. తర్వాత వారిద్దరు ఒకరి ఇన్ఫర్మేషన్ ని ఒకరు చెప్పుకోవాలనేసి డీల్ చేసుకుని అలయన్స్ అయితే ఫామ్ అవుతారు. తర్వాత మన వ్యాంగ్ అయితే తనకి ఫైట్ లో హెల్ప్ చేస్తూ ఉంటాడు. గార్డియన్స్ అందరూ మన వ్యాంగ్ మనని అయితే చుట్టుముడతారు. అప్పుడే మన వ్యాంగ్ తన జోబీలో ఉండే బాంబ్ తీసేసి మీతో పాటు నేను కూడా చచ్చిపోతానేసి బాంబ్ అయితే విసురుతాడు. తను కళ్ళు మూసుకుని వెంటనే మన వ్యాంగ్ అయితే ఎస్కేప్ అవుతాడు, ఎందుకంటే అది ఫేక్ బాంబ్ కాబట్టి. తర్వాత వాళ్ళిద్దరు అక్కడ ఉన్న డోర్ ని బ్రేక్ చేసుకుని అయితే లోపలికి వెళ్తారు. అక్కడే ఉన్న స్క్రోల్ అయితే తను తీసుకుంటే పక్కనే ఉన్న అబ్సిడియన్ ఎసెన్స్ అయితే మన వ్యాంగ్ అయితే తీసుకుంటాడు. తర్వాత ఆ గార్డియన్స్ లీడర్ అయితే ఏంటి నేను ఇంత కేర్లెస్ గా ఉన్నానని అయితే అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ లార్డ్ వచ్చేసి ఒక పిల్స్ లాంటివి అయితే వాళ్ళకి ఇస్తారు. తర్వాత వాళ్ళు తినే లోపు అయితే ఎపిసోడ్ కట్ అయిపోతుంది. వెల్కమ్ టు ఎపిసోడ్ 11 గాయ్. మనకు ఎపిసోడ్ స్టార్టింగ్ లో అయితే హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్ జరిగే ఒక ప్లేస్ అయితే చూపిస్తారు. అంటే మనం స్టార్టింగ్ లో చూసిన బీస్ అన్నిటి ఇక్కడే తయారు చేస్తుంటారు. చేస్తే మన వ్యాంగ్ అండ్ అలాగే అమ్మాయి లిఫ్ట్ దిగి B2 ఫ్లోర్ కి అయితే వస్తూ ఉంటారు. ఆ లిఫ్ట్ బయట అయితే కొంతమంది గార్డ్స్ గన్ పట్టుకొని అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. అమ్మాయి లిఫ్ట్ దిగడంతోనే తన కటానా తీసుకొని అందరు గార్డ్స్ అయితే వేసేస్తుంది. మళ్ళీ కట్టేస్తే మన వ్యాంగ్ అండ్ అలాగే అమ్మాయి ఒక రూమ్ కి బొక్క పెట్టి దాని లోపల అయితే కొన్ని ట్రెజర్స్ అయితే వేసేయడానికి వెళ్తారు. అమ్మాయి అయితే ఒక పేపర్ ని తీసుకుంటే మన వ్యాంగ్ అయితే ఆబ్సిడియన్ ఎసెన్స్ అయితే తీసుకుంటాడు. మనోళ్ళు ఆ రూమ్ నుండి బయటకు వచ్చిన తర్వాత అయితే ఎక్స్పెరిమెంట్స్ జరిగే రూమ్ కి అయితే వెళ్తారు. ఆ రూమ్ లోపల అయితే మన వ్యాంగ్ అండ్ అలాగే ఆ పాప అయితే ఒక ముస్లాన్ అయితే కలుస్తారు. తనైతే వెళ్ళంగానే నాకు డ్రగ్ ఇవ్వని అయితే అడుగుతుంది. మీరు అనుకుంటున్న డ్రగ్ అయితే కాదు, వీళ్ళేనో మెడిసినల్ డ్రగ్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. మన ముసలో డ్రగ్ గురించి చెప్పుకోకుండా మేము హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తున్నాం, బయోటెక్నాలజీని పెంచుతున్నాం. నేను ఒక్కనే కాదు, చాలా సైంటిస్ట్ అయితే దీని గురించి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారైతే చెప్తూ ఉంటాడు. ఇదంతా విని జియా ఖాళీ చెత్తనా కొడకల్లారా, హ్యూమన్స్ పైన కూడా ఎక్స్పెరిమెంట్స్ చేస్తారా, నాకు ఫస్ట్ డ్రగ్ ఇన్ మా తాతని నేను సేవ్ చేసుకోవాలని అయితే ఆ ముసలోని అయితే వేసేస్తుంది. తర్వాత ఆ ప్రొఫెసర్ అసిస్టెంట్ అయితే మనోళ్ళ పైకి గన్ అయితే పాయింట్ చేస్తుంది. తర్వాత మన వ్యాంగ్ చూస్తున్న జియా అయితే కత్తి తీసుకొని తనని కూడా పండబెట్టేస్తుంది. దానితో మన వ్యాంగ్ అయితే ఏంద్ర ఇమ్మి ఇంత సైకోలా ఉందని అయితే అనుకుంటాడు. తర్వాత మన వ్యాంగ్ అయితే క్యూబ్ డైమెన్షన్ కి అయితే టెలిపోర్ట్ అయిపోతాడు. అది తెలియక జియా అయితే ఏంద్ర వీడు ఎక్కడికి వెళ్ళిపోయినాడు, నేను ఒక్కదాన్ని చూసుకోగలను అయితే వెళ్ళిపోతుంది. ఆ వ్యాంగ్ ఆబ్సిడియన్ ఇచ్చిన దాని వల్ల అయితే ఆ సిస్టమ్ అయితే మళ్ళీ రీబూట్ అయ్యిందని అయితే రివీల్ అవుతుంది. మన వ్యాంగ్ రీబూట్ అవ్వడం వల్ల అయితే తనకి పాత పవర్స్ తో పాటు కొన్ని కొత్త పవర్స్ కూడా వస్తాయి. ఈయనైతే మన జియా వైపు అయితే షిఫ్ట్ అవుతుంది. జియా దగ్గరికి ఆ గార్డియన్స్ లో ఇద్దరు వచ్చేసి ఎవరు లేని సమయంలో మన
జియాన్ అయితే అటాక్ చేద్దామని అయితే అనుకుంటారు. తర్వాత జియా స్వాడ్ ని చేతిలోకి తీసుకుని ఎట్లయితే అట్లయితే చూసుకుందాం అనేసి ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తుంది. తర్వాత ఒక బండోడు అయితే గోడలు బద్దలు కొట్టుకుంటా అక్కడికైతే ఎంట్రీ ఇస్తాడు. ఒక అటాక్ చేస్తే మన జియా చనిపోతుందన్న సమయంలో అయితే మన వ్యాంగ్ ఒక రాజులాగా అయితే అక్కడికి టెలిపోర్ట్ అయ్యి ఎంట్రీ ఇస్తాడు. మన వ్యాంగ్ యొక్క ఎంట్రీ అన్న అయ్యే పవర్స్ చూసి గార్డియన్స్ ఓ ఫ్లాష్ మ్యాన్ అన్నట్టు రియాక్షన్స్ ఇస్తూ ఉంటే మన జియా అయితే ఏదో ఇంత లేట్ వచ్చేదనేసి మన వ్యాంగ్ అయితే తిడుతూ ఉంటుంది. తర్వాత అయితే అక్కడికి 2 బల్లి షేప్స్ లో ఉండే డ్రాగన్స్ అయితే ఎంట్రీ ఇస్తాయి. వాటితో ఫైట్ చేయడంలో అయితే గార్డియన్స్ బిజీగా ఉంటారు. ఆ టైంలో అయితే మన వ్యాంగ్ వాళ్ళు అయితే అక్కడ నుండి ఎస్కేప్ అయిపోతారు. తర్వాత మనోళ్ళు ఇద్దరు బేస్ కింద ఉండే వాటర్ వే నుండి ఎస్కేప్ అవుదామనేసి వస్తారు. అక్కడికే మన గార్డియన్స్ యొక్క బాస్ అయితే వస్తారు. ఇక బాస్ తో అయితే ఫైట్ స్టార్ట్ అయ్యే లోపు అయితే ఎపిసోడ్ అయితే అయిపోతుంది. వీడియో ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేసి వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. ఎపిసోడ్ తో త్వరగా రావడానికి అయితే ట్రై చేస్తా. అంతవరకు దత్తే బాయో.